లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ ప్రపంచమంతా అన్ని దేశాలు అన్ని ప్రాంతాలు జరుపుకునేటువంటిదే క్రిస్మస్. డేట్ డిసెంబర్ 25. చాలామంది సందేహం ఏంటంటే డిసెంబర్ 25 క్రిస్మస్ కాదు అని, జనవరి 6 అని కొందరు, డిసెంబర్ 25 అని కొందరు, అసలు క్రిస్మస్ లేదు అని ఇంకొందరు. డిసెంబర్ 25 క్రిస్మస్ కాదంట, యేసు పుట్టుకనే కాదంట అని అన్యులు అనుకునేటట్టు చేసేశారు. అయితే దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు విమర్శకులు, మతోన్మాదులు కానీ మత విమర్శకులు కానీ. అంతకుముందు బకెట్ బ్యాచ్, తర్వాత కరోనా బ్యాచ్, తర్వాత బత్తాయి బ్యాచ్, ఇలా ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తే చాలు డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడని చెప్తే 1,00,000 అంటాడు ఒకడు, 25,00,000 అంటాడు ఇంకొకడు. వాళ్లకు బుద్ధి లేదు సరే, వాళ్ళని రెచ్చగొట్టే వారికైనా ఉందా? జాగ్రత్త. డిసెంబర్ 25 ఊరికే పెట్టారా? పని లేక పెట్టారా? అసలు డిసెంబర్ 25 క్రిస్మసేనా? అసలు డిసెంబర్ 25ని యేసుక్రీస్తు పుట్టారా లేదా? ఏదో పండుగని క్రైస్తవులు దొంగిలించారా? ఎందుకు డిసెంబర్ 25లోకి ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎందుకు ఆ రోజు జరుపుతారో వివరిస్తున్నాను. పూర్తిగా చూడండి, టైం తీసుకోండి, కొంచెం టైం ఇచ్చి తెలుసుకోండి పూర్తిగా క్లియర్గా. సమయాన్ని వెచ్చించకపోతే, కేటాయించకపోతే మనకు క్లారిటీ రాదు, నాలెడ్జ్ రాదు, వివేకం రాదు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే ముందుగా ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నప్పుడు టైం కేటాయించి మరి తెలుసుకోవాలి, పూర్తిగా వినాలి అని ముందుగా తెలియజేస్తున్నాను. అయితే ఈ డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా, వాక్య ప్రకారంగా కూడా వివరిస్తాను, చరిత్రపరంగా కూడా వివరిస్తాను. ఎలా వచ్చింది, ఎలా మారింది, ఎలా ఆవిర్భవించిందో కూడా నేను చెప్తాను. అప్పుడు నా క్లారిటీ అనేది నేను ఇస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అసలు ముందు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్రిస్మస్ అనేది బైబిల్లో ఉందా, ఉంటే చూపించు అని అధిక ప్రసంగం, పిచ్చి ప్రశ్నలు అంటారు ఇట్లాంటి వాటిని. బైబిల్లో ఎందుకుంటుంది? క్రీస్తు పుట్టిన 300 సంవత్సరాల వరకు కూడా క్రిస్మస్ అనేది లేదు. తర్వాత 336 ఏడీలో ప్రారంభించారు. బైబిల్లో ఎందుకుంటుంది? చిన్నపిల్లల ప్రశ్నలివి. ఇలా ప్రశ్నిస్తూ ఏదో పెద్ద సాధించామనుకుంటారు. బైబిల్ చదివే వారికి, ధ్యానించే వారికి ఇలాంటి ప్రశ్న రాదు. ఇప్పుడున్నటువంటి గ్రిగోరియన్ క్యాలెండర్ అప్పుడు లేదు, జూలియన్ క్యాలెండర్ అప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ తేదీ అప్పుడెలా రాస్తారు? వివేకంగా ఆలోచించండి. డేట్ కాదు కానీ క్రీస్తు పుట్టుక మాత్రం బైబిల్లో ఉంది. క్రీస్తు పుట్టుక చరిత్రలో కూడా ఉంది. చరిత్రకి ఆయన శకపురుషుడయ్యాడు. కాబట్టి టైం ఫ్రేమ్ని కూడా డివైడ్ చేసేదానికి ఆయన శకపురుషుడు కూడా అయ్యాడు. నో డౌట్ ఎట్ ఆల్. ఆయన ఆగమనం, ఆయన రాక భూమి మీద ఉంది ఖచ్చితంగా. ఎక్కడ అంటే బెత్లెహేము. ఎవరి ద్వారా అంటే మరియ ద్వారా, పరిశుద్ధాత్మ వలన. బట్ ఎప్పుడు అంటే అదే కొట్టుకునేది అందరూ. ఇది తెలియాలంటే హిస్టరీ తెలుసుకోవాలి. ఆ హిస్టరీని చాలా క్లియర్గా ఇస్తున్నాను, 1 by 1 చక్కగా ఇస్తాను. హిస్టరీ చెప్పే ముందు బిబ్లికల్గా కూడా, బైబిల్ ఆధారంగా కూడా మనం చూద్దాం. సో దాంట్లో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి ఒక థియరీ అనేది ఒకటి ఉంది. దాన్నే జకరియా ఎలిజబెత్ థియరీ అంటారు. సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి చరిత్రకారుడు 3rd సెంచురీలో, అంటే 3వ శతాబ్దపు కాలంలో సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి వ్యక్తి ఈ ప్రతిపాదన తీసుకొచ్చి నిరూపించారు. అసలు ఏంటిది అంటే ఈ యొక్క జకరియా అండ్ ఎలిజబెత్ థియరీ అంటాం దీన్ని. మొదటగా ఈ విషయాన్ని మనం చూద్దాం. యోహాను గారు 6 నెలల కన్నా ముందు పుట్టారు. యేసుక్రీస్తు వారి కన్నా 6 నెలల ముందు పుట్టారు. తల్లిదండ్రులు ఎవరు? జకరియా, ఎలిజబెత్. జకరియా యాజకుడు, యాజక ధర్మం నెరవేర్తించేవాడు. కాబట్టి యాజకుని యొక్క పరివర్తన ఆయనకుంది. సంవత్సరానికి యాజకత్వం ఎలా చేస్తారు అంటే 24 మంది చేస్తారు. నెలకు 2 చొప్పున చేస్తారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వాక్యంలో జకర్య గురించి రాయబడింది. జకర్య అబియా తరగతి యాజకుడు అని, అంటే అబియా తరగతికి చెందినటువంటి యాజకుడు. యాజకుడు అని తెలుసు కానీ అబియా సంగతి ఏంటి, అబియా తరగతి అంటే ఏంటి అంటే అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారము తన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మం అనేది జరిగిస్తున్నాడు. సో యాజకులు 24 మంది సంవత్సరానికి యాజక ధర్మం చేస్తారు. నెలకు 2 చొప్పున పూర్తిగా చేస్తారు. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యంలో వీటి గురించి ప్రస్తావన ఉంటుంది. యాజక ధర్మం గురించి, ఈ 24 మంది వ్యక్తుల గురించి. ఒకరి తర్వాత ఒకరు పూర్తిగా అక్కడే ఉంటారు. అలా చేసేటువంటి యాజక ధర్మంలో అబియా తరగతి జకర్యాది. మరి అబియా తరగతి అంటే ఏంటి అంటే దీని గురించి తెలుసుకోవాలంటే మనం ప్రారంభంలోకి వెళ్ళాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 10వ వాక్యం. అబియా తరగతి అంటే 8వది అని అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే 8వ తరగతి, అది 8వ భాగం. ఈ 8వ భాగంలో యాజకుడు జకర్యగా పనిచేస్తున్నాడు. అదే దినవృత్తాంతముల గ్రంథం 24లోనే 7 నుంచి 18 వాక్యాలు చూస్తే ఈ 24 తరగతుల గురించి కనిపిస్తాయి. యాజక ధర్మం గురించి కూడా తెలుస్తుంది. ఒక్కొక్కరిది కూడా 15 రోజులు చొప్పున. నెహెమ్యా గ్రంథంలో చెప్పినట్లు ఈ యాజకులు 24 మంది సంవత్సరానికి యాజక ధర్మం చేస్తారు. దానిలో 8వ తరగతి ఈ యొక్క అబియా తరగతి. ఆ 8వ తరగతిలో, అబియా తరగతిలో యాజకుడైనటువంటి జకర్య పనిచేస్తున్నాడు. అప్పటికి క్యాలెండర్ హిబ్రూ క్యాలెండర్, లూనార్ బేస్డ్ క్యాలెండర్ అది. అంటే మార్చి 15 నుంచి ప్రారంభమవుతుంది.
జకర్య 8వ భాగం అంటే ఒక్కొక్క భాగం 15 రోజులు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు మొదటి భాగం, ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రెండవ భాగం. ఆ విధంగా 8వ భాగం వచ్చేసరికి 8వ తరగతి 8వ భాగం అంటే జూలై 1 నుంచి 15 రోజులు. అంటే జూలై 1 నుంచి 15 వరకు యాజక ధర్మాన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళాడు ఈ జకర్య. అయితే గర్భము ధరిస్తే నెలకు తెలుస్తుంది అంటే గర్భము ఆనాటికి తెరవబడింది అని అర్థం. ఇప్పుడు మరియ దగ్గరకు వద్దాం. మరియకు కూడా నమ్మకం కలగడానికి దేవదూత ఏం చెప్పింది అంటే ఎలిజబెత్కు 6 నెలలు అని చెప్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 37 నుంచి 38 వాక్యాల్లో. అంటే ఎలిజబెత్కు 6 నెలలు తర్వాత మరియ గర్భము ధరించింది. ఎలిజబెత్ ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆగస్టు 15 ప్లస్ 6 నెలలు అంటే సో మరియ నుంచి స్టార్ట్ అయింది. సాధారణంగా బిడ్డను కనటానికి 280 డేస్ 280 రోజులు పడుతుంది. 40 వీక్స్ అంటాం, 9 months అండ్ సమ్ డేస్. సో 9 నెలలు నిండిన తర్వాత కొన్ని రోజులు. ఈ 9 నెలల 10 రోజులు అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు మార్చి 15 నుంచి 9 నెలలు అంటే మార్చి 15 నుంచి 9 నెలలు లెక్కించాలి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15, ఏప్రిల్ 16 నుంచి మే 15, ఆ విధంగా లెక్కించుకుంటూ 9 నెలలు వెళ్తే డిసెంబర్ 15 వస్తుంది. డిసెంబర్ నెలలో పుట్టినట్టు అంచనా. డిసెంబర్ 15 ప్లస్ కొన్ని రోజులు 10 రోజులు అంటే డిసెంబర్ 25. అంటే నెలలు నిండిన తర్వాత డెలివరీ అయ్యింది అని మనకు బైబిల్లో లిఖించబడింది. నెలలు నిండటం డిసెంబర్ 15కు నిండింది. డిసెంబర్ 15 తర్వాతనే జన్మించారు. నెలను నిండిన తర్వాత గర్భాన్ని ధరిస్తే దాదాపు 10 రోజులు పడుతుంది. కాబట్టి డిసెంబర్ 15 ప్లస్ 10 రోజులు కలిపితే డిసెంబర్ 25. ఈ డిసెంబర్ 25ని యేసుక్రీస్తు వారు జన్మించి ఉంటారు. అందుకే డిసెంబర్ 25ని ప్రామాణికంగా తీసుకున్నారు. డిసెంబర్ 25ని యేసుక్రీస్తు వారి జన్మదినంగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. కాబట్టి దీనికి కారణం ఉంది కాబట్టే ఏదో ఒక డేట్ని పిక్ చేసుకునో సెలెక్ట్ చేసుకునో లేకపోతే ఎవరి పండుగనో దోచుకునో చేయలేదు అని గమనించాలి. సో ఇది ఫస్ట్ ఇష్యూ. సో ఫస్ట్ పాయింట్ ఇది. అంతేకాదు ఈ యొక్క క్యాలిక్యులేషన్స్లో డిసెంబర్ వరకు కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక తర్వాత 8వ రోజునే సున్నతి చేశారు. అంటే పేరు పెట్టడం, సున్నతి చేయడం, లెక్కలోకి తీసుకోవడం యూదుల గ్రంథాల్లో లెక్కించుకోవడం జరిగింది. కాబట్టి 8వ రోజు నుంచే ప్రామాణికంగా ఆయన లెక్కించారు. కాబట్టి లెక్కించినటువంటి ఆ రోజు నుంచే క్యాలెండర్ని స్టార్ట్ చేశారు. సో పోప్ జూలియస్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క క్రీస్తు పుట్టుకను ఆధారం చేసుకుని క్యాలెండర్ని స్టార్ట్ చేశారు. సో అది జూలియన్ క్యాలెండర్ అంటాం. తర్వాత దాన్ని బేస్ చేసుకునే ఈ యొక్క గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం ఇప్పుడు మనం వాడుతున్నటువంటిది. సో జనవరి 1వ తారీఖున ఆయన రికార్డుల్లోకి వచ్చాడు. కాబట్టి ఆ తారీఖు నుంచి 8 రోజులు వెనక్కి లెక్కించుకుంటూ వెళ్తే 1, 31, 30, 29, 28, 27, 26, 25, 8వ రోజు డిసెంబర్ 25. సో ఈ విధంగా లెక్కించినా కూడా డిసెంబర్ 25 అనేది మనకు ప్రామాణికంగా యేసుక్రీస్తు వారి పుట్టుకను అంచనా వేయొచ్చు. సో 2. ఇక తర్వాత పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి జననానికి ముందు 6 నెలల్లో యోహాను గారు పుట్టారు అని తెలుసు. నెలను నిండిన తర్వాత కొన్ని రోజులు అంటే జూన్ 25. అంటే యోహాను గారు జన్మించినటువంటిది జూన్ 25న అని మీకు తెలుసా? ఆర్సీఎంలో కానీ కొన్ని ఆర్థోడాక్స్ సంఘాల్లో కానీ జూన్ 24న యోహాను గారి జన్మదినంగా గుర్తిస్తారు. సో నేటివిటీ ఆఫ్ ద జాన్ బాప్టిస్ట్ అనేటువంటిది మనం చూస్తాం. చాలామంది సెలబ్రేట్ చేస్తారు కూడా. సో అది పక్కాగా చరిత్ర నుంచి వాక్యం నుంచి చక్కగా తీసుకొచ్చిందే. సో ఈ విధంగా లెక్కించిన అంటే జూన్ 24 యోహాను గారి యొక్క జన్మదినం అయితే 6 నెలలు తర్వాత యేసుక్రీస్తు వారి జన్మదినం. అంటే 6 నెలలు డిసెంబర్లో లెక్క తెలుస్తుంది. సో డిసెంబర్ 24 తర్వాత ఆయన జన్మించాడు అని తెలుస్తుంది. ఇదంతా ఎక్కడ ఉంది అంటే ద కంపానియన్ బైబిల్ 1974లో అపెండిక్స్ 179లో పేజ్ నెంబర్ 200లో ఉంది. ద కంపానియన్ బైబిల్లో ఇదంతా లిఖించబడింది. అంతేకాదు తర్వాత 3rd సెంచరీలో సెక్స్టస్ జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి చరిత్రకారుడు అనే వ్యక్తి ఈ ప్రతిపాదన తీసుకువచ్చి నిరూపించాడు. మార్చి 25న మరియ స్టార్ట్ అయింది. 9 నెలల తర్వాత డిసెంబర్ 25న ఆయన జన్మించారు అని చెప్పి ఈయన కూడా చెప్పారు. ఇక నెంబర్ 5 ఐదవది ఏంది అంటే క్యాలెండర్. సో క్యాలెండర్ ఎలా వచ్చింది? చరిత్రని కాలాన్ని కొలవడానికి ప్రామాణికంగా ఏదైనా కావాలి. ప్రపంచాన్ని ప్రభావితం చేసేవారిలో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి, హిస్టారికల్ వ్యక్తి జీసస్ క్రైస్ట్. సో చరిత్ర ఈయన్ని బట్టి ఒక డివైడ్ పాయింట్గా చేసి కాలాన్ని కొలుస్తున్నారు. క్యాలెండర్ వచ్చింది. సో 1607లో జోహనస్ కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త యేసుక్రీస్తు వారు జననం ఆధారంగా ఆకాశంలో నక్షత్రాలు పుట్టాయి కాబట్టి గ్రేట్ కంజంక్షన్ అనేది జరిగింది అని చెప్పి ఆ గ్రేట్ కంజంక్షన్ కోసం పరిశోధన చేస్తే ఆయనకు దొరికినటువంటి గ్రేట్ కంజంక్షన్ అనేది దాన్ని బట్టి లిఖించాడు. పైగా యేసుక్రీస్తు వారిని సున్నతి చేసింది, పేరు పెట్టబడింది ఎప్పుడో అప్పటి నుంచే రికార్డుల్లో ఉంది గనక ప్రామాణికంగా తీసుకున్నారు. ఎప్పుడైతే పేరు లిఖించబడిందో, ఎప్పుడు పేరు పెట్టబడిందో చరిత్రలో అప్పటి నుంచే లెక్కిస్తారు. సెన్సస్లో యాడ్ చేస్తారు, లెక్కల్లోకి తీసుకొస్తారు.
అంతేకాదు హేరోదు కాలం కూడా ప్రామాణికమే. అంతేకాదు ఏ కాలంలో నక్షత్రం పుట్టింది, ఎక్కడ పుట్టింది అనేటువంటిది ధర్మశాస్త్రం ప్రకారం, అలాగే ఖగోళంలో జరిగేటువంటి ఖగోళ శాస్త్రం ప్రకారం సంభవాన్ని బట్టి జ్ఞానులు వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా చక్కగా వివరించినటువంటి వ్యక్తులుగా చరిత్రకారుడైనటువంటి అంటే గ్రీక్ హిస్టోరియన్ హెరిటోడస్ అనేటువంటి వ్యక్తి దీని గురించి వివరించాడు. హెరిటోడస్ చరిత్ర పితామహుడు అని మనం పిలుస్తాం. అలాంటి వ్యక్తి ఈ యొక్క సంభవాన్ని కూడా వివరించారు. అంతేకాదు జివిస్ ఫిలాసఫర్ ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా ది ఆఫిఫిసియో ముండి అనేటువంటి చరిత్ర దాంట్లో కూడా ఈ విషయాన్ని, ఈ ఆస్ట్రాలికల్ ఎవిడెన్స్ గురించి వ్రాసారు. అంతేకాకుండా డియోనిసస్ ఎగ్జిగస్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఆధారంగా చేసుకుని జనవరి 1 నుంచి క్యాలెండర్ని ప్రారంభిస్తారు. అంటే టైం ఫ్రేమ్ని స్టార్ట్ చేస్తారు, అన్నో డామిని అని. దానికి 8 రోజులు వెనక్కి వెళ్తే 1, 31, 30, 29, 28, 27, 26, 25 8వ రోజు డిసెంబర్ 25. కాబట్టి ఈ క్యాలెండర్ ప్రామాణికంగా తీసుకుని వెళ్ళినా కూడా డిసెంబర్ 25 ఇస్ ద బర్త్ ఆఫ్ జీసస్ అని చెప్పి ప్రామాణికంగా తీసుకున్నారు. సో ఇది వాక్య ప్రకారంగాను క్యాలెండర్ ప్రకారంగాను కూడా మనం వివరించినటువంటి 5 అంశాలు. ఇక 6వ అంశం ఏంటి అంటే ఇది కూడా వాక్య ప్రకారంగానే యూదుల పండుగ. సో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, సో వెలుగు పండుగ, వెలుగు గుర్చినటువంటి పండుగ అంటాం. అది హనుక్కా, మందిర ప్రతిష్ఠ దినం, మందిర ప్రతిష్ఠ రోజు. కాబట్టి ఈ యొక్క రోజుని జ్ఞాపకం చేసుకుంటూ హనుక్కా అనేటువంటి పండగ చేస్తారు. ఎప్పటికీ కూడా యూదుల హనుక్కా పండగ జరుగుతూనే ఉంటుంది. అది యోహాను సువార్త 10:22 వాక్యంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా ఆ పండుగలో పాల్గొన్నారు. అయితే కాకుండా యెరూషలేము మందిరంలో ఆయన ఉన్నట్లు మనం చూస్తాం. పైగా అది జరిగింది ఎప్పుడు అంటే శీతాకాలం అని మనం చూస్తాం. శీతాకాలం 23వ వచనం చూడండి, శీతాకాలం అని ఉంటుంది. ఈ పండుగ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు జరుగుతుంది అంటే వారి యొక్క హిబ్రూ క్యాలెండర్ ప్రకారం అది కిజ్లేవ్ నెల 25వ రోజున చేస్తారు. కిజ్లేవ్ అంటే అది మన క్యాలెండర్ ప్రకారం డిసెంబర్. సో డిసెంబర్ 25. కిజ్లేవ్ అనేది హిబ్రూ క్యాలెండర్ ప్రకారం 9వ నెల. ఈ 9వ నెల అంటే నవంబర్ డిసెంబర్ మధ్య వస్తుంది. సో కిజ్లేవ్ 25వ రోజు అంటే ఖచ్చితంగా డిసెంబర్లోనే వాళ్ళు ఈ యొక్క పండుగను చేస్తారు. సో హనుక్కా అనేటువంటి పండుగ కూడా వెలుగు పండుగ, అది కూడా డిసెంబర్ నెలలో జరుగుతుంది. లోకానికి నిజమైనటువంటి వెలుగు యేసుక్రీస్తు వారు, యోహాను సువార్త 1:9 వాక్యంలో. కాబట్టి డిసెంబర్లో ఆయన్ను కూడా స్మరిస్తున్నారు. దాన్ని బట్టి కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకోవడానికి ఇది అవకాశంగా మారింది. సో ఇది 6th పాయింట్. ఇకపోతే ఇప్పుడు చరిత్రలోకి వెళ్దాం. చరిత్రను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నేను క్లియర్గా ఇస్తాను, ఎందుకు దీన్ని వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు, ఎందుకు వీళ్ళు చేస్తున్నారు అని. డిసెంబర్ 25 పాగన్ హాలిడేనా, సూర్యదేవుణ్ణి ఆరాధించేవారా, సో మైత్ర పుట్టినరోజా? అసలు ఈ చరిత్ర చెబుతాను, క్లియర్గా వినండి. రోమా సామ్రాజ్య కాలంలో 1వ శతాబ్దం నుంచి కూడా క్రైస్తవులు హింసించబడుతున్నారు. క్రైస్తవులను వారు హింసిస్తూ ఉంటున్నారు. ఆ కాలం అది 313 AD వరకు కూడా హింసలు పొందుతూనే ఉన్నారు క్రైస్తవులు. సంఘాన్ని, క్రైస్తవులను హింసించబడుతూ హతసాక్షులుగా మారిపోయారు చాలామంది. ఈ 300 సంవత్సరాలు కూడా క్రిస్మస్ లేదు, ఈస్టర్ లేదు, సువార్త ప్రకటన మాత్రమే వారి ధ్యేయం. అనేక చిత్రహింసలకు గురయ్యారు, ఎందుకంటే వారికి స్వేచ్ఛ లేదు గనుక. కాబట్టి ఈ 300 సంవత్సరాలు కూడా క్రిస్మస్లు, ఈస్టర్లు లేదా పండుగలు, న్యూ ఇయర్లు ఇలాంటివి లేవు. ఎందుకు అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదు. అందుకే ఆనాడు అపోస్తులు కానీ తర్వాత 1వ శతాబ్దపు క్రైస్తవులు కానీ ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా ఇలా సెలబ్రేషన్స్ చేసుకునేటువంటి పరిస్థితి వారికి లేదు. అకార్డింగ్ టు ద లైబర్ ఫౌంటిఫికాలస్, ఈ పోప్ సెయింట్ టెలిస్పోరస్ అనేటువంటి వ్యక్తి మాస్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఏంటి అంటే రాత్రికాలపు ఆరాధనలు ప్రారంభించాడు. యాక్చువల్లీ ఆరాధనలు అంటే ఈ క్రిస్మస్ ఆరాధనలే. అంటే రాత్రికాల సమయంలో, రాత్రి వేళల్లో ఆరాధనలు జరిపే విధంగా ఆయన ప్రారంభించాడు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అలాంటి క్రిస్మస్లు రాత్రి వేళల్లో, బట్ రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి. ఈ పోప్ టెలిస్పోరస్ వల్లే ఈ రాత్రికాలపు ఆరాధనలు ప్రారంభమయ్యాయి, ఈ క్రిస్మస్ ఆరాధనలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ఆ తర్వాత కెజరియాకి బిషప్గా ఉన్నటువంటి సెయింట్ థియోపిలస్, ఈ సెయింట్ థిరోపియస్ అనేటువంటి వ్యక్తి 115 నుంచి 181 ADలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుందాం, డిసెంబర్ 25 కాలంలో జన్మించి ఉంటారు అని చెప్పి డిసెంబర్ 25న యేసుక్రీస్తు వారి పుట్టుకగా ప్రారంభించారు. క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభించారు. మొదటగా ప్రారంభించినటువంటి వ్యక్తులుగా వీళ్ళున్నారు. అంతేకాదు సెయింట్ హిప్పోలిటస్ అనేటువంటి వ్యక్తి కూడా 170 నుంచి 240 మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన కూడా దానియేలు గ్రంథాన్ని కోట్ చేస్తూ క్రీస్తు పుట్టుక కూడా 25న జరిగి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశాడు. అంతేకాదు వీరంతా కూడా ఈ యొక్క టెలిపోరస్, అలాగే థియోఫిలస్, హిప్పోలిటస్ అనేటువంటి వ్యక్తులు డిసెంబర్ 25న ఈ యొక్క క్రీస్తు వారి జన్మదినంగా ముందు నుంచి చేస్తూనే వస్తూ ఉన్నారు. వీరంతా డిసెంబర్ 25ను పాగనిజం, సూర్యదేవుడు, ఈ యొక్క మిత్ర, ఈ పండుగలు రాకముందే, వాళ్ళు లేకముందే డిసెంబర్ 5ను వాడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు.
ఆ తర్వాత రోమా సామ్రాజ్యపు చక్రవర్తి ఎంపరర్ ఆర్లియన్. ఈ ఎంపరర్ ఆర్లియన్ 214 నుంచి 275 మధ్య కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈయన స్టేట్ని రిలీజియన్ స్టేట్గా చేశాడు. అంతేకాకుండా సోల్ ఇన్విక్టా అనేటువంటి కల్చర్ని తీసుకువచ్చాడు. దాన్ని సోల్ ఇన్విక్టా అని ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నాం. అదే కల్ట్ ఆఫ్ మిత్రాస్, మిత్ర అనేటువంటి దేవుడిని పుట్టుకురావడానికి కారణమైంది. 274 ఏడీలో ఈ కల్చర్ని తీసుకువచ్చాడు. సెలబ్రేషన్ని స్టార్ట్ చేశాడు. ఊపందుకున్నాయి. డిసెంబర్ 25వ తేదీని ఈ మిత్రాస్ పుట్టినరోజుగా జరపడం ప్రారంభమైంది. ప్యాగన్ ఫెస్టివల్స్గా విపరీతంగా ఊపందుకున్నాయి. క్రిస్టియన్స్ మీద ఈ పెర్సిక్యూషన్ కూడా ఎక్కువైంది. అలా కొంతకాలానికి అంతవరకు చిత్రహింసలు అనుభవిస్తున్నటువంటి క్రైస్తవులు రోమా సామ్రాజ్యానికి కొత్త రాజును చూశారు. రోమా సామ్రాజ్యానికి కొత్త చక్రవర్తి వచ్చాడు. ఆయనే కాన్స్టాంటైన్ ది గ్రేట్, ద కాన్స్టాంటైన్. 313వ సంవత్సరంలో క్రైస్తవ్యాన్ని ఆహ్వానించాడు, లీగలైజ్ చేశాడు. అంతేకాకుండా స్వేచ్ఛనిచ్చాడు. ఎందుకంటే ద ఫస్ట్ ఎంపరర్ క్రైస్తవునిగా మారాడు. పాగనిజం నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చాడు. మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తి రోమా సామ్రాజ్యానికి ది కాన్స్టాంటైన్. ఆయన ఉన్న టైంలో ఒక సంఘటన జరిగింది. 325 ఏడీ ఇటలీలో నికేయా అనేటువంటి ఒక ప్రాంతంలో ఈ అథెనేసియస్ అనేటువంటి వ్యక్తి ద్వారా అలెగ్జాండ్రియాకు చెందినటువంటి ఒక బిషప్ ఈయన ఈ యొక్క అథెనేసియస్ అనేటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో దాదాపు 1800 మందిని ఆహ్వానించాడు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఎలా ఉన్నా సరే 1800 మందిని బిషప్లని ఆహ్వానిస్తే దాదాపు 318 మంది క్రైస్తవులు వచ్చారు. ఈ 318 మంది క్రైస్తవ నాయకులను కూడా బిషప్లను పిలిపించి ఈ అథెనేసియస్ ద్వారా మీటింగ్ పెట్టారు. దాన్నే ద ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నికేయా అని మనం చెప్తాం. కొంతమంది దీన్నే ద కౌన్సిల్ ఆఫ్ నైజియా అని పిలుస్తారు. సో ఫస్ట్ కౌన్సిల్ ఇది నికేయా. అయితే దీనికి ఇండియా నుంచి కూడా కొచ్చిన్ నుంచి ఒక వ్యక్తి బిషప్ జాన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ నికేయాకి వెళ్ళారు అని చెప్పి మనకు కనిపిస్తుంది. అలా అన్ని దేశాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి ఆ టీం రాసిందే నికేయా విశ్వాస సూత్రం. ఆర్సియంలో లూథరన్ చర్చెస్లో కూడా ఇది చదువుతూ ఉంటారు. అందరూ కూడా విశ్వాస ప్రమాణాలు చేస్తూ ఉంటారు. సో ఇది వారు ప్రతిపాదించిందే. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. చాలామంది అఫ్కోర్స్ అందరూ కూడా డిసెంబర్ 25ని కాన్స్టాంటైన్ మీదకి తోసేస్తున్నారు. అసలు ఆయన ఎక్కడ ప్రతిపాదించారు? డిసెంబర్ 25 అని ఆయన ఎక్కడ చెప్పారు? ఆయన ఎందుకు సెట్ చేస్తాడు? అందరూ ఆయన పేరే చెప్తున్నారు. ద కౌన్సిల్ ఆఫ్ నికేయాలో ఏర్పాటు చేసింది అని చెప్తూ ఉన్నారు. అసలు కౌన్సిల్ ఆఫ్ నికేయాలో ఏర్పాటు చేసింది కూడా ఆరియన్ కాంట్రవర్సీ కోసం. రోమా సామ్రాజ్యపు తూర్పు భాగాల్లో కొన్ని చోట్ల ఈ ఆరియన్ కాంట్రవర్సీలు లేవనెత్తడం వల్ల ఇలాంటి వాటిని చర్చించడానికి ఒక వేదిక కావాలి అని చెప్పి కాన్స్టాంటైన్ ఆ వేదికను ఏర్పాటు చేశాడు. అదే ద కౌన్సిల్ ఆఫ్ నికేయా. ఆ ఇష్యూస్ని కొన్ని సాల్వ్ చేసుకోవడానికి అందులో డిసెంబర్ 25 అనే టాపిక్ లేనే లేదు. ఎంత వెతికినా ఎన్ని వెతికినా నాకైతే కనబడలేదు. యేసుక్రీస్తు వారి గురించి అలాగే ఈస్టర్ గురించి మాట్లాడారు. అంతేకాదు హోలీ ట్రినిటీ అనేది అక్కడే పుట్టింది. అలాగే కొన్ని వ్యక్తిత్వాలను గురించి అంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి మానవత్వం గురించి కూడా మాట్లాడుకున్నారు. అలాంటివన్నీ మాట్లాడారు. అప్పుడే ఈ యొక్క ట్రినిటీ అనే దాని గురించి ప్రస్తావించారు. అప్పుడే పుట్టింది ఈ పదం. సో ఇలా కొన్ని టాపిక్లు ఉన్నాయి, కానీ డిసెంబర్ 25 గురించి పుట్టుక గురించి లేదు. మరి అందరూ ఎందుకు ఇలా చెప్తున్నారో తెలియదు. ఈ యొక్క కాన్స్టాంటైన్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం తప్ప ఆయన కోసం కాదు ఈ మీటింగ్, ఆయన వల్ల కాదు, ఈయన డిస్కస్ చేయలేదు. ఇక ఈ పాగనిజం కల్చర్ని క్రైస్తవుల మీద దాడుల్ని ఆపాలి అనుకున్నారు. ఆయన ఎంపరర్గా ఉన్న కాలంలోనే డిసెంబర్ 25 పాగన్ ట్రెడిషన్ని తగ్గించి క్రైస్తవులకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి క్రిస్మస్ చేయడం ఎక్కువైంది. అంటే ఆయన కాలంలో ఇలా చేయడం ఎక్కువైంది కాబట్టి అప్పటికే ఆ కాలంలో కొన్ని చోట్ల డిసెంబర్ 25 క్రిస్మస్లు జరిగాయి కాబట్టి ఆయన పెట్టింది ఆయనే అనుకుంటున్నారు. ఈ క్రిస్మస్ పెట్టింది ఆయనే అనుకుంటున్నారు చాలామంది. ఆయన ఏర్పాటు చేసినట్టు కానీ పెట్టినట్టు కానీ ఏ ఆధారము ఏ ఎవిడెన్సు లేదు. ఈ యొక్క కౌన్సిల్ కూడా క్రిస్మస్ గురించి మాట్లాడుకోలేదు. బిషప్లు ఒక్కొక్కరిగా ఆ టైంలో క్రిస్మస్లు ప్రారంభించారు. పైగా స్వేచ్ఛ వచ్చింది కాబట్టి, క్రైస్తవ చక్రవర్తి ఉన్నాడు కాబట్టి వారంతా కూడా ఊపెందుకుని ఈ విధంగా ప్రారంభించడం స్టార్ట్ అయింది. క్రైస్తవ చక్రవర్తి కాబట్టి కొంత మార్చాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆయన వచ్చేంత వరకు కూడా అక్కడ విగ్రహారాధన, ప్యాగనిజం, ముఖ్యంగా సూర్యుని ఆరాధించేవారు. ఆ విధంగా అన్యాచారాలతో పాటు వివిధ రకాలైనటువంటి ఇష్టం వచ్చినటువంటి జీవితాలను బ్రతికేవారు. కాబట్టి కాన్స్టాంటైన్ అనుకున్నాడు, ఇట్ ఈస్ నాట్ గుడ్ వర్షిప్ సన్, వీ హ్యావ్ టు వర్షిప్ సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించాడు. అంతే తప్ప ఆయన క్రిస్టమస్ని ఇంట్రడ్యూస్ చేయలేదు.
క్రిస్మస్ గురించి మనం మాట్లాడాలి అంటే పోప్ లిబారియస్ గురించి మనం మాట్లాడదే. సో పోప్ లిబారియస్ అనేటువంటి వ్యక్తే 352 నుంచి 366 మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి రోమ్లో క్రిస్మస్ చేశాడు. ఈయన వల్లే క్రిస్మస్ స్టార్ట్ అయింది, ఈయనే క్రిస్మస్ స్టార్ట్ చేశాడు, ఈయన వల్లే అది ప్రాచుర్యంలోకి వచ్చింది అని గుర్తుపెట్టుకోండి పోప్ లైబీరియస్. ఆ తర్వాత సెయింట్ గ్రిగరీ నాజియాన్జస్. సెయింట్ గ్రిగరీ నాజియాన్జస్ 389. ఈ 389లో కాన్స్టాంటినోపిల్లో, అంటే ఈ రోమా సామ్రాజ్యపు రాజధాని అయినటువంటి కాన్స్టాంటినోపిల్లో క్రిస్మస్ యొక్క మాస్ అనేది చేశాడు. సో ఆరాధన, దేవుని యొక్క ఆరాధన అనేది చేశాడు ఈవినింగ్ టైంలో. అంతేకాదు సెయింట్ ఆంబ్రూస్ అనేటువంటి వ్యక్తి 397లో ఉన్నటువంటి వ్యక్తి. ఈ 397లో మిలాన్ అనేటువంటి ప్రాంతంలో క్రిస్మస్ అనేది చేశాడు. సో క్రిస్మస్ మాస్ అనేది చేశాడు. అలా అన్నీ కూడా ప్రారంభమవుతూ వచ్చాయి, అన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 529 ఏడీలో క్రిస్మస్ని అఫీషియల్ హాలిడేగా డిక్లేర్ చేశారు. అఫీషియల్ హాలిడేగా డిక్లేర్ చేయబడింది క్రిస్మస్ ఫెస్టివల్ అనేది. కాబట్టి గుర్తుంచుకోండి, ఏదో ఒక డేట్ని పిక్ చేసి తీసుకోలేదు, ఏది పడితే అది తీసుకోలేదు. కాన్స్టాంటైన్ కావాలని పెట్టింది కాదు, సూర్యదేవుని గురించి పెట్టింది కాదు. ఆల్రెడీ యాక్సెప్టెడ్ బై ద చర్చ్, ఆల్రెడీ సంఘంలో జరుగుతూ వస్తున్నటువంటి క్రమం ఇది. క్రైస్తవులు అంగీకరించింది, ఆమోదించింది. కాబట్టి ఆ తేదీనే సెట్ చేశారు, ఆ తేదీనే తీసుకున్నారు. సో ఇట్స్ క్లియర్. సో ఇంకేంటి అంటే తర్వాత పాయింట్, ఇది పాగన్ హాలిడేనా, మరి సూర్యదేవుడిని ఆరాధించేటువంటిది ఏంటి అనేది చూస్తే రోమన్స్ చేసేటువంటి పండుగ సాటర్నాలియా, అంటే శని గ్రహాన్ని గుర్తు చేసుకుంటూ పండగ జరుగుతుంది. ఈ సాటర్నాలియా అనేది ఈ డిసెంబర్ 1 నుంచి 17 వరకు కూడా వస్తుంది, కొన్నిసార్లు 17 నుంచి 23 వరకు కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 1 వారంలోనే సాటర్నియా జరుగుతుంది తప్ప, మధ్యలో వస్తుంది తప్ప, ఏదో ఒక రోజు మాత్రమే ఉండేది తప్ప ఇది డిసెంబర్ 25న చేసేది కాదు. సాటర్నాలియా అనేది డిసెంబర్ 25కి సంబంధం లేదు. ఇక అది బాగా లేట్ క్యాలెండర్లోకి వచ్చేటప్పటికి, అంటే మరి వింటర్ సాల్స్టేట్లో ఉండేటప్పటికి డిసెంబర్ 23న మాత్రమే వస్తుంది తప్ప, చాలామంది సాటర్నాలియాకి ప్రతిరూపం ఇది అంటున్నారు. సాటర్నాలియా టైం ఫ్రేమ్లో క్రిస్మస్ అనేది ఫిట్ అవ్వలేదు, దానికి దీనికి సంబంధం లేదు. అందుకే గుర్తు చేస్తున్న సాటర్నియాలకి డిసెంబర్ 25కి నో కనెక్షన్. ఇక తర్వాత పాయింట్, సూర్యదేవుడిని పండుగ డిసెంబర్ 25 కదా అనేది ఇంకో ప్రశ్న. బర్త్డే ఆఫ్ అన్కాంకర్డ్ సన్ అనేటువంటిది. సో యాక్చువల్గా అర్నేలియన్ అనేటువంటి చక్రవర్తి స్టార్ట్ చేశాడు. ఈ అర్నేలియన్ చక్రవర్తి సెలబ్రేట్ చేసేవారు 274 ఏడీలో ఈ యొక్క సూర్యదేవుని ఆరాధన, మిత్ర ఆరాధన, ఈ యొక్క పాగనిజం అనే దాన్ని ప్రారంభించి ఒక సెలబ్రేషన్గా చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేశాడు. బట్ అది డిసెంబర్ 25 వరకు వచ్చింది. తర్వాత 313లో కాన్స్టాంటైన్ వచ్చాక, క్రైస్తవ్యాన్ని లీగలైజ్ చేశాక, క్రీస్తు జననాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నారు. క్రైస్తవులకు స్వేచ్ఛనిచ్చాడు, పైగా వారు చేస్తున్న ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన ప్రతిపాదించాడు. అందుకే కాదు, ఇక క్రైస్తవులను ఆకట్టుకోవడానికి కూడా ఒక పొలిటికల్ మూవ్గా కూడా ఆయన చేశాడు అని చెప్తున్నది చరిత్ర. అంతేకాదు, పాగన్ యొక్క ఆచారాలు, విగ్రహాలతో ఉన్నటువంటి వారు వెలుగులోకి రావాల్సినటువంటి వారు వెలుగుని ఇచ్చేది ఆ ఒక్క కారణంతోటే, అంటే వెలుగునిస్తుంది అనే సూర్యుని ఒక్క కారణంతోటే సూర్యుని కొలుస్తున్నారు అని, వారి నిజమైనటువంటి వెలుగును, నిజమైన దైవాన్ని ఆరాధించాలి కాబట్టి ఆయన ప్రోత్సహించారు. అక్కడ చాలా వరకు అనేక క్రిస్మస్లు చేసుకుంటూ వచ్చారు. సో యాన్సియంట్ కోడెక్స్ చూడండి, ఆ టైంలో డిసెంబర్ 25 నేటివిటీ ద అన్కాంకర్డ్ అని ఉంటుంది. సో నేటివిటీ ద అన్కాంకర్డ్, ఇక్కడ అన్కాంకర్డ్ అనగానే అన్కాంకర్డ్ సన్ అనుకుంటున్నారు. అన్కాంకర్డ్ అంటే కొట్టి చూడండి, జీసస్, యేసుక్రీస్తు వారి గురించి చెప్తుంది, అంతేగాని సో నేటివిటీ ఆఫ్ అన్కాంకర్డ్ సన్ కాదు. ప్రస్తుతం ఒరిజినల్గా కూడా మానేసి ఇదే చెప్తున్నారు. పాగన్ ఫెస్టివల్స్గా కానీ, సూర్యదేవుడిని ఆరాధించాలని కానీ లేకుండా పూర్తిగా తొలగించి క్రిస్మస్ చేశారు వాళ్ళు. ఈ పాగన్ కల్చర్ కన్నా ముందే యేసుక్రీస్తు నేటివిటీని ఐడెంటిఫై చేశారు అని మనకు తెలియాలి. చాలామంది బిషప్లు వీటికన్నా ముందే క్రిస్మస్ చేశారు అని మనకు తెలియాలి. ఇక తర్వాత పాయింట్ ఏంటంటే, తర్వాత సంవత్సరాల్లో అంటే 337 నుంచి 352 ఏడి, ఈ కాలంలో వచ్చినటువంటి వ్యక్తే పోప్ జూలియస్ 1 అంటాం. ఈ పోప్ జూలియస్ అనేటువంటి వ్యక్తే క్రిస్మస్ని అధికారికంగా డిసెంబర్ 25న జరుపుకోవాలి అని అందరికీ చెప్పాడు, అందరినీ ఆహ్వానించాడు, అలా జరుపుకునేలా చేశాడు. సో పోప్ జూలియస్ వల్ల అందరూ డిసెంబర్ 25న క్రీస్తు పుట్టుకగా చేసుకునేడానికి అలవాటు పడ్డారు. ఆ విధంగా సెట్ అయిపోయింది. జూలియన్ క్యాలెండర్ తెలుసుగా, అంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ యొక్క గ్రిగోరియన్ క్యాలెండర్ కన్నా ముందు వాడేది జూలియన్ క్యాలెండర్, అప్పుడు అదే వాడేవాళ్ళం. దాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి పోప్ జూలియస్. 330లో ఈయన కాలమానం ప్రకారం, అంటే కాలమాన్ని లెక్కించి
జనవరి 1 నుంచి అంటే క్రీస్తు పుట్టుకను ఆధారంగా చేసుకుని జనవరి 1 నుంచి జూలియన్ క్యాలెండర్ అనేది ప్రతిపాదించాడు. డిసెంబర్ 25న ఆయన క్రీస్తు పుట్టిన రోజు అని, పుట్టింది డిసెంబర్ 25 అని చెప్పి అనౌన్స్ చేశాడు. అందుకే ఆయన డిసెంబర్ 25న జరుపుకోవాలని అందరికీ పిలుపునిచ్చాడు. అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యారు. ఇక నెక్స్ట్ పాయింట్, తర్వాత అంశం ఏంటి అంటే, ఈ యొక్క రోమా సామ్రాజ్యపు తర్వాత కొంతకాలానికి వచ్చినటువంటి చక్రవర్తి జూలియన్ ద అపోస్టేట్. ఈ జూలియన్ ద అపోస్టేట్ అనేటువంటి వ్యక్తి 361, 363 మధ్య ఉన్నటువంటి వ్యక్తి. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోమా సామ్రాజ్యాన్ని ప్యాగనిజం వైపు తీపాడు. ప్యాగనిజం వైపు మళ్లించాలనుకున్నాడు. క్రిస్మస్ ఆరాధనలు తగ్గించి దాని ప్లేస్లో అన్కాంక్రెడ్ సన్ అనేటువంటి దాన్ని ఆర్డర్ ఇచ్చాడు. అదే సోల్ ఇన్విక్టస్ అంటాం. వారి యొక్క పరిభాషలో సోల్ ఇన్విక్టస్ అంటే సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి పండుగలు, సూర్యదేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమం. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి అంటే, అదే రోజు, పైగా డిసెంబర్ 25న తీసుకురావడమే, అదే రోజు చేయడమే ఇక్కడ అసలు ప్రాబ్లం. సో పాగన్ పండుగ రోజు క్రిస్మస్ పెట్టలేదు. క్రిస్మస్ జరిపేటువంటి రోజుల్లోనే పాగన్ ఫెస్టివల్ని జరిపారు, సెట్ చేశారు అని అర్థం చేసుకోవాలి. అప్పుడు కొత్త దేవుడు పుట్టాడు, మిత్రాస్. సూర్య దేవుణ్ణి కుమారుడిగా కొలుస్తున్నారు. మిత్రాస్ అనేటువంటి వ్యక్తి డిసెంబర్ 25న పుట్టారు అనేటువంటిది అమల్లోకి వచ్చింది. సో ఈ యొక్క ఆర్డర్ ప్రకారం అందరూ కూడా ఈ యొక్క క్రిస్మస్ని డిసెంబర్ 25ని పాగన్ ఫెస్టివల్గా చేయడం కూడా స్టార్ట్ చేశారు. క్రైస్తవులంతా డిసెంబర్ 25ని క్రిస్మస్లు చేస్తూ ఉంటే, డిసెంబర్ 25ని క్రైస్తవేతరులందరూ కూడా పాగన్ ఫెస్టివల్స్, సోల్ ఇన్విక్టస్ సూర్యదేవుని ఆరాధనలు, మిత్రాస్ పుట్టినరోజులు చేస్తూ ఉండేవారు. సో ఇది టైలర్స్ మార్షల్స్ రాసినటువంటి ద ఎటర్నల్ సిటీ అనేటువంటి గ్రంథంలో, రోమ్ అండ్ ఆరిజిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అనేటువంటి గ్రంథంలో వివరించారు. హిస్టరీ అంతా కూడా, చరిత్ర అంతా చాలా చక్కగా క్లియర్గా ఉంటుంది. అంతేకాదు అనేకమైనటువంటి చారిత్రక గ్రంథాలు అన్నీ కూడా విశదీకరించి అనలైజ్ చేసినటువంటి గ్రంథాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ చరిత్ర అంతా కూడా స్పష్టమైంది. క్రిస్మస్ అనేది క్రీస్తు ఆరాధన, అంటే క్రీస్తు మాత్రమే ఉన్నారు. క్రిస్మస్లో ప్యాగనిజం ఉండదు, సూర్యున్ని కొలవరు, మిత్రాస్కి దీనికి సంబంధం లేదు, మిత్రాస్ని పూజించరు. ఒక్కరోజు వచ్చినంత మాత్రాన తప్పు అంటే ఎలా? అఫ్కోర్స్ డిసెంబర్ 25 ఈజ్ ఏ అడాప్టెడ్ డే. పుట్టింది అదే రోజు అని కాదు, కానీ ఆధారాలను బట్టి, సంభవాలను బట్టి అడాప్టెడ్ ఫ్రమ్ ఎవిడెన్సెస్, అడాప్ట్ చేసుకున్నదే. అంతేకాదు ఇంకొక పాయింట్ ఏంటంటే, క్రిస్మస్ అనేది జనవరి 6వ తారీఖున చేస్తారు చాలామంది. మనం కూడా చూస్తూ ఉంటాం, జనవరి 6వ తారీఖున క్రిస్మస్లు చేస్తారు. వారి వాదన ఏంటి అంటే, క్రిస్మస్ అనేది డిసెంబర్లో కాదు జనవరిలో అనేది వారి వాదన. పుట్టుక అని కాదు, కానీ వాళ్ళు చేసేటువంటి పండుగ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎఫిఫనీ అనేటువంటిది చూస్తాం. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎఫిఫనీ అని చూస్తే చాలామంది అదే పేరుతో పండుగ చేస్తారు. ఎందుకో తెలుసా? దైవ కుమారుడు అని గుర్తించింది అప్పుడే. ఆయన దైవ కుమారుడు అని ఎందుకు అంటే, జ్ఞానులు కలిసింది ఆ రోజే. సో జ్ఞానులు గిఫ్ట్లు ఇచ్చింది ఆ రోజే. రోమా సామ్రాజ్యంలో కూడా ప్యాగనిజం ఫోర్స్ వల్ల డిసెంబర్ 25 నుంచి జనవరి 6 వరకు దాదాపు 12 రోజులు క్రిస్మస్ జరిపేవారు. అంటే ఈ 12 రోజులు కూడా రాత్రి వేళల్లో ప్రార్థనలు పెడుతూ, ఒకరి ఇంటికి ఒకరు వెళుతూ, చాలా ఆత్మీయమైనటువంటి సాన్నిహిత్యంతో ఉంటూ, ఆత్మీయులు పలకరించుకుంటూ, చక్కగా ఒకరి తర్వాత ఒకరు గృహాలకు వెళ్తూ బహుమతులు ఇస్తూ, సో ఈ విధంగా 12 రోజులు జరుపుకునేవారు. లాస్ట్ 6వ తారీఖున, అంటే జనవరి 6వ తారీఖున 12వ రోజున గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ప్రేయర్ అనేది పెడతారు. కాబట్టి అది వాడుకలోకి వచ్చింది. అంతేకాదు ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, క్యాలెండర్ డిఫరెన్స్ని బట్టి కూడా. ఎందుకు అంటే, జూలియన్ క్యాలెండర్ ప్రకారము జనవరి 6వ తారీఖున, అలాగే గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారము డిసెంబర్ 25వ తారీఖున మనకు కనిపిస్తుంది ఈ యొక్క క్రిస్మస్ అనేది. ఆ తరువాత ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడాలి. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి పోప్ గ్రిగరీ I. ఈయన క్రీస్తు శకం 590 నుండి 604 వరకు కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన పోప్గా ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో సువార్త ప్రకటించడానికి పంపించారు. సెయింట్ అగస్టిన్ అనేటువంటి వ్యక్తిని ఇంగ్లాండ్కు సువార్త ప్రకటించడానికి ఈయన్ను పంపిస్తారు. ఎందుకు అంటే, అక్కడ రాణి క్రైస్తవురాలు, అక్కడ ఉన్నటువంటి రాణి క్రైస్తవురాలు కాబట్టి ఆమె సహాయం తీసుకుని ఈ యొక్క అగస్టిన్ని పంపిస్తారు. ఈ రాణి అనుమతించడం వల్ల అగస్టిన్ అనేటువంటి వ్యక్తి సువార్త ప్రకటిస్తూ డిసెంబర్ 25వ తారీఖున, అంటే డిసెంబర్ 25వ తారీఖున చాలా మందికి బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. అక్కడ 25న బాప్తీసాలు ఇచ్చి చాలా మందిని రక్షణలోకి తీసుకురావడం ద్వారా, ప్రార్థనలు చేయడం ద్వారా అక్కడ డిసెంబర్ 25న చేయటం అలవాటయ్యింది. ఈ బ్రిటిష్ వారు, ఇంగ్లాండ్ వారు ఈ విధంగా డిసెంబర్ 25న వారు ఈ యొక్క ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. ఆ విధంగా వారు ఎక్కువగా చేస్తూ వచ్చారు. ఈ ఇంగ్లాండ్ వారే వ్యాపారం కోసం ఇండియా వచ్చారు. ఇండియాని 200 సంవత్సరాలు పరిపాలించారు. వారు జరుపుతున్నటువంటి డిసెంబర్ 25 సంబరాన్ని ఈ యొక్క ఇండియా ప్రజలకి కూడా అలవాటు చేసి వెళ్ళారు. ఇప్పుడు ఇండియాలో ఉంది కూడా అదే. సో ఇది దీని చరిత్ర.
ఇలా వాటి ఆధారాలు ఇది విన్నాక అర్థమైంది కదా ఎలా మార్పులు వచ్చాయో, ఎలా నిర్ధారించారో. కానీ డిసెంబర్ 25 అనేది అడాప్టెడ్, బట్ అదే జరిగింది, అప్పుడే పుట్టారు అని చెప్పడం లేదు. కానీ కారణం లేకుండా డిసెంబర్ 25న నిర్ధారించలేదు. డిసెంబర్ 25న క్రిస్మస్గా ఎందుకు పెట్టారు అనేది మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. పైగా ఈ చరిత్ర మీకు తెలియాలి, ఎందుకంటే నిస్పష్టంగాను ఎవరికి ఇష్టం వచ్చినటువంటి చరిత్రను వారు చెబుతూ దీన్ని హేళన చేస్తూ ఉన్నారు, అన్యులకు లోకువ చేస్తున్నారు అని మాత్రమే ఈ చరిత్రనంతటిని కూడా వివరించాను. డిసెంబర్ 25నే పుట్టారు, ఆ రోజే చెయ్యమని చెప్పడానికి కాదు, చెప్పను. ఈ డిసెంబర్ 25న పాగన్ ఫెస్టివల్ అని, సూర్యదేవుని పండుగ అని, మిత్రా పుట్టినరోజు అని, సాతర్నలియా పండగ అని, లేదా ఇంకేమైనా కూడా వాటిని అంటగడుతూ వాటి పేర్లు మాత్రమే ప్రకటిస్తున్నారు. క్రిస్టమస్లో వాటికి స్థానం లేదు, క్రిస్టమస్లో వాటిని ఆరాధించడం లేదు. ఈ క్రిస్టమస్ అనేది క్రీస్తు కోసమే ఏర్పాటు చేసిందే, పెట్టుకున్నదే ఆధారాలను బట్టి, కానీ క్రీస్తు కోసమే, వాటి కోసం కాదు. అవి అడ్డు కాదు, అవి ఉన్నంత మాత్రాన్న ఇవి వాటికి వీటికి కలయిక కాదు. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో మనకు స్పష్టంగా అర్థమైంది ఈ వీడియో ద్వారా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇవన్నీ చెప్పా కదా, పాటించమని కాదు, చరిత్ర కోసం. చేయాలంటే క్రీస్తును ఆరాధించేటువంటి క్రిస్మస్ చేయి, ప్రకటించేటువంటి క్రిస్మస్ చేయాలి, కానీ ఈ యొక్క పబ్ సెలబ్రేషన్లు కాదు. అయితే ఇంకొక ప్రశ్న, అవసరమా ఈ క్రిస్మస్ అవసరమా, డిసెంబర్ 25 అవసరమా అంటే అవసరమే లేదు. ఆ రోజే చేయాలని కూడా లేదు. చేస్తున్న వాళ్ళేమీ పాపులు కాదు, చేయకపోతే ఏమీ నష్టమూ లేదు. అసలు పని మానేసి ఇలాంటి కొసరు పండుగల మీద దృష్టి పెట్టి చేస్తున్నారు, జాగ్రత్త. ఆ టైంలో కాన్స్టెంటైన్ ప్యాగనిజం, ఆక్రమాలు, వారి యొక్క చెడు ప్రవర్తన విధానాలు ఇలాంటివి మానేసి వెలుగులోనికి తీసుకురావాలని, క్రీస్తును తెలుసుకోవాలని చెప్పి సహకరించాడు, ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా ఇండిపెండెంట్ డే, నేవీ డే, మదర్స్ డే, టీచర్స్ డే, ఫార్మర్స్ డే ఇలా చేస్తారు కదా, ఆ ఒక్కరోజు వాళ్ళు ఉన్నారని కాదు, ఆ ఒక్కరోజు వాళ్ళకి విలువ ఉంటుందని కాదు, కానీ దేశమంతా ఒక్కసారైనా వాళ్ళని గుర్తించాలి అని, దేశమంతా వారి వైపు చూస్తారని, ఆలోచిస్తారని. డిసెంబర్ 25న పక్కన పెట్టండి. డిసెంబర్ నాటికి ప్రపంచము, దేశము, ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని వైపు చూస్తున్నాయి. సువార్త చెప్పాలన్నా, దేవుని సత్యాన్ని ప్రకటించాలన్నా ఆసక్తిని కలిగించేటువంటి రోజుగా ఉంటుంది. మేబీ కాన్స్టెంటైన్ అందుకే ప్రవేశపెట్టి ఉండొచ్చు, అందుకే దాన్ని ప్రోత్సహించి ఉండవచ్చు. పెట్టడం మంచి ఉద్దేశమే, కానీ రాను రాను ఎలా మారిందో తెలుసా? 3rd century AD, 3వ శతాబ్దపు కాలం, 3rd centuryలో మింత్రా, సాటర్నేలియా విగ్రహారాధనలు విడిచిపెట్టి నిజమైనటువంటి రక్షకుడు లోకానికి వచ్చారు అని ఆ రక్షకుడిని గుర్తు చేసుకుంటూ ఆయన ఆరాధించడానికి డిసెంబర్ 25న ప్రత్యేకంగా ప్రతిపాదించి క్రిస్మస్ చేశారు. ప్రత్యేక ఆరాధనలు మాత్రమే, దేవుని ప్రార్థనలు మాత్రమే, ఒకరి ఒకరు ఆత్మీయత మాత్రమే. ఆ తర్వాత కొంతకాలానికి కాలనియల్ టైం అనేది వచ్చింది. ఈ కాలనియల్ టైంలో కొందరు క్రిస్మస్కి దూరంగా ఉన్నారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదు. కొందరు డిసెంబర్ 25 నుంచి 12 రోజులు ఆ క్రిస్మస్ ప్రార్థనలు జరిపేవారు. జనవరి 6న ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఆఖరణ ప్రార్థనగా, ముగింపుగా చక్కగా చేసేవారు, ఒక ముగింపు పండుగలా చేసేవారు. అప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు వారి కోసమే. మంచి ఆత్మీయతలో ఇతరులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. బహుమతులు, గిఫ్ట్లు, ఆప్యాయతలు ఇలా కూడా ఉండేవి. కానీ ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా కూడా బహుమతులు కాదు, ఇక్కడ మెయిన్ ఫోకస్ అంతా యేసుక్రీస్తు వారు, ఆప్యాయత. తర్వాత జర్మన్ వ్యక్తులు క్రిస్మస్ ట్రీ అంటూ మొదలుపెట్టారు, స్టార్స్ అంటూ, డెకరేషన్స్ అంటూ వచ్చేసారు. ఈ విధంగా క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలు, డెకరేషన్స్ అంటూ వచ్చేసారు. కాబట్టి ఈ వీటి ప్రస్తావన ఎక్కువగా వచ్చేసింది. అయితే స్టార్టింగ్లో వాటికి చాలా దూరంగా ఉన్నారు క్రైస్తవులు, వాటిని కలిపేవారు కాదు, క్రిస్మస్లోకి తీసుకువచ్చేవారు కాదు. కానీ రాను రాను అవే క్రిస్మస్ అయిపోయాయి. ఇప్పుడు అవి ఉంటేనే క్రిస్మస్ అన్నట్టుంది, క్రిస్మస్ అంటే అవే అన్నట్టుంది. క్రిస్మస్ చెట్టు అనేది స్టార్టింగ్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ రాను రాను కొన్ని సిద్ధాంతాలన్నీ కలగలుపుకుని వచ్చిన తర్వాత చెట్టును కూడా ఆరాధించేటువంటి వ్యక్తులుగా మారిపోయారు. దాన్ని డెకరేట్ చేయడం, అలంకరించుకోవడం, ఈ విధంగా చాలామంది దాన్ని ఒక ఆర్నమెంట్గానే కాదు, దాన్ని బిలీవ్ చేసేవారు కూడా. అంటే ఎంత ఆశ్చర్యం, అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రాను రాను 19వ శతాబ్దం 19th centuryకి వచ్చారు. 19th centuryలో ఈ కాలమే ఇప్పటి పరిస్థితికి కారణమైంది. క్రిస్మస్ కాస్త సెలబ్రేషన్గా మారిపోయింది. 1843లో క్రిస్మస్ కార్డులు స్టార్ట్ అయ్యాయి. సో క్రిస్మస్ గ్రీటింగ్స్ అంటాం, గ్రీటింగ్స్ అనేవి ఇక్కడి నుంచే మనకు స్టార్ట్ అయ్యాయి. 1843లో క్రిస్మస్ కార్డులు స్టార్ట్ అయ్యాయి. ఆత్మీయ వ్యక్తులతో ఉండేటువంటి టైంని, దేవుని దగ్గర ఉండేటువంటి టైంని మెల్లగా డెకరేషన్ మీదకు వెళ్ళిపోయింది. ఇంట్లోనే పిల్లలతోనే అన్నట్లుగా తయారయ్యింది. ఇంటి డెకరేషన్ మాత్రమే క్రిస్మస్ అన్నట్టుగా తయారయ్యింది.
తరువాత 1882లో శాంటా క్లాజ్ అనేటువంటి ఒక క్యారెక్టర్ వచ్చింది. ఈ శాంటా క్లాజ్ క్యారెక్టర్ రావడం వల్ల క్రిస్మస్ అంటేనే శాంటా క్లాజ్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే స్టార్టింగ్లో శాంటా క్లాజ్ని కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు, వారిని కూడా స్వీకరించేవారు కాదు, లేదా ఒక క్యారెక్టర్గా లేదా ఒక మెసెంజర్గా ఒక టెస్టిమోనీగా మాత్రమే యాక్సెప్ట్ చేసేవారు. తర్వాత రాను రాను పెరిగింది. అసలు ఈ శాంటా క్లాజ్ యొక్క క్యారెక్టర్ అనేది ఎలా వచ్చింది అనుకున్నారు? సో క్లెమెంట్ క్లెర్మూర్ అనేటువంటి వ్యక్తి అన్ అకౌంట్ ఆఫ్ ఎ విజిట్ ఫ్రమ్ ద సెయింట్ నికోలస్ అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశాడు. దాన్ని ద నైట్ బిఫోర్ క్రిస్మస్ అని. అది చాలా చాలా ఫేమస్ అయిపోయింది. అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ శాంటా క్లాజ్ క్యారెక్టర్ నేడు క్రీస్తు వారిని మరిచే విధంగా శాంటా క్లాజే కనిపిస్తుంది ప్రతి చోట. ఇక జర్మన్ క్రిస్టియన్స్ ట్రీలు ఎక్కువగా ఆరాధించబడుతుండేవి. ఇక వాళ్ళు సెలబ్రేషన్స్ డెకరేషన్స్ కోసం వాడేటువంటి ఈ ట్రీస్ కాస్త ఆరాధనకు వర్షిప్కి కూడా మారిపోయినాయి. క్వీన్ విక్టోరియా అండ్ ప్రిన్స్ ఆల్బర్ట్ వీరు పాటించడం వల్ల వీరి వల్ల చాలా చాలా పాపులర్ చేసేసారు. క్రిస్మస్లో భాగం అయిపోయాయి. ఇప్పుడు తర్వాత 20th సెంచరీ 20వ శతాబ్దం ట్రెడిషన్స్ కంటిన్యూ అవుతూనే వచ్చాయి. అసలు క్రిస్మస్ మర్చిపోయే విధంగా మారిపోయింది. క్రిస్మస్ కోసమే స్టోర్లు వ్యాపారులుగా మార్చేశారు. ఈ టైంలోనే టాయ్ స్టోర్లు రావడానికి అదే కారణం. టాయ్ స్టోర్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పట్లో ఈ యొక్క క్రిస్మస్ గురించి స్టార్ట్ అయ్యాయి. అంతేకాదు పీస్ వార్ ఫీస్ట్ అనేది కనబడడం లేదు, వర్షిప్ లేదు, ఆత్మీయత లేదు, దేవుడు కూడా దూరం అవుతున్నాడు. ఆ విధంగా తయారైంది పరిస్థితి. అంతేకాదు తర్వాత హాలిడే ట్రెడిషన్గా మారింది, హాలిడే కల్చర్గా కూడా మారిపోయింది. 1924లో ఫస్ట్ మ్యాసిస్ డే పారడే అనేది జరిగింది. దేనికోసం అంటే క్రిస్మస్ షాపింగ్ కోసమే అప్పట్లో జరిగేది. ఇప్పటికీ కూడా మ్యాసిస్ ప్యారడేస్ ఇప్పటికీ జరుగుతూ ఉంటే బొమ్మల్ని ఊరేగిస్తూ ఉంటారు. సో అప్పటి నుంచే మనకు కూడా దివాళీ సేల్, ఆషాఢం ఆఫర్లు అంటూ వస్తూ ఉన్నాయి. ఈ ఆఫర్లు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. 1931 నుంచి ఈ శాంతా క్లాస్ యుగమే ప్రారంభమైపోయింది. అప్పటి వరకు ఒక క్యారెక్టర్గా, ఒక పార్ట్గా, ఒక టెస్టిమోనీగా వాడేటువంటి శాంతా క్లాస్ యుగం ఇప్పుడు బీభత్సంగా వాడడం స్టార్ట్ అయింది. క్రిస్మస్ మూవీలు, క్రిస్మస్ సాంగ్లు ప్రత్యేకంగా రావడం స్టార్ట్ అయింది. 21st సెంచరీ 21వ శతాబ్దం ఈ రోజు వరకు కూడా ఏ ట్రెడిషన్కి దూరంగా ఉండి స్వస్తి పలకాలి అనుకున్నారో, గొప్ప నిజమైన వెలుగులోనికి రావాలి అనుకున్నారో, ఆ క్రిస్మస్ ప్రారంభించారో అదే క్రిస్మస్లో అనేకమైనటువంటి ట్రెడిషన్స్ ఉన్నాయి. క్రిస్మస్ కార్డులు, గిఫ్ట్లు ప్లేస్లో ఆన్లైన్ క్రిస్మస్ మెసేజ్లు వచ్చేసాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మెర్రీ క్రిస్మస్ అనేది పుట్టుకొచ్చింది, పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడితే మెర్రీ క్రిస్మస్ అంటారు. నాయకులైనా ఇంకొకరైనా విషెస్ అయినా ఏదైనా సరే. క్రిస్మస్ స్టార్లు, శాంటాక్లాస్ డ్రెస్లు, డాన్సులు, పార్టీలు, సువార్తను అందించే క్రమంలో ఉన్నటువంటి బుర్రకథలు, నాటికలు కాస్త డ్యాన్సు షోలుగా, పార్టీలుగా మారిపోయాయి. క్రిస్మస్ దేనికోసం, ఎందుకోసం స్టార్ట్ అయ్యిందో, దేనిని విడిచిపెట్టి స్టార్ట్ అయ్యిందో ఇప్పుడు అదే పాగనిజంలా తయారయ్యింది. ఇప్పుడు అదే పాగనిజం నుంచి విడిచిపెట్టి క్రైస్తవులు వెలుగులోనికి వచ్చారనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అలాంటి దీనికి సంబంధం లేకుండా పోయింది. నేటికి ఎలా తయారయ్యింది అంటే మనకు అర్థమవుతుంది. ఇతర మతాల వాళ్ళు దేవుని పండుగను, అంటే వారి యొక్క దేవుళ్ళ పండుగను వంకగా చేసుకొని డ్యాన్సులు, తాగుళ్ళు, మ్యూజిక్లు, పొల్యూషను, పాపులేషను ఇంత ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పండగ అనేది ఒక వంక మాత్రమే, నిజమైన భక్తి కనిపించకుండా. మరి అది నేడు కల్చర్లో, ఈ యొక్క క్రిస్మస్ కల్చర్లో సంఘాల్లో ఉంటే ఎలా ఉంటుంది? వారికి మీకు తేడా ఏంటి? పండుగ మాత్రమే తేడా. మనుషులు కల్పించిన పద్ధతులు వచ్చేసాయి, పద్ధతి దాటి వెళ్తున్నాయి. జాగ్రత్త. డిసెంబర్ 25 క్రిస్మస్ కాదు, ఆ ఒక్కరోజే కాదు, చేయాల్సిన అవసరము లేదు, చేయకపోతే నష్టము లేదు. కానీ చేసేవారినేమో దుష్టులు, పాపులు, దుర్మార్గులు, లేకపోతే ప్యాగనిజం, విగ్రహారాధన అంటూ ఇంకొకరు తయారవుతున్నారు. చేసేవాళ్ళేమో వీరి మీద, వీరేమో వారి మీద. దేనికి క్రైస్తవ్యంలో యూనిటీ ఎక్కడుంది? ఆనాడు బిషప్లందరూ కలిసి ఏకంగా కూడుకొని, ఆనాటి అపోస్తులు కానీ బిషప్లు కానీ తర్వాత అంతా కూడా ఐక్యంగా ఉండి ఏదైనా సాధించుకునేవారు. అన్నిటిని కూడా వారు రెక్టిఫై చేసుకోగలిగేవారు, ఆ కన్క్లూజన్స్ అన్ని తీసుకొచ్చేవారు. కానీ నేటి పరిస్థితి ఎలా ఉంది? కొట్టుకోవడంతో, విమర్శించుకోవడంతోనే సరిపోతుంది. ఇలా అవమానించేటువంటి పనులు చేయకూడదు, ఇలా అవమానించేలా క్రిస్మస్లు చేయకూడదు. డిసెంబర్ 25న బైబిల్లో లేదు, రాయబడలేదు. ఎందుకంటే యేసువారు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రస్తావించలేదు. ఆయన బ్రతికి ఉన్న 33.5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు చేసినట్టు కూడా లేదు. ఉపయోగం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రాసేవాడు, కానీ వ్రాయబడలేదు. ఇది కొన్ని ఆధారాలతో నిర్ణయించుకున్నదే, పెట్టుకున్నదే. కానీ మంచి పనుల కోసం మాత్రమే, క్రీస్తును ఆరాధించుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తారని కాదు. డిసెంబర్ 25 కాదు, జనవరి 6 కాదు, మార్చి 25 కాదు, ఏదో ఒకటి. పరలోక పుత్రుడు రావడమే గొప్ప. ఆయన్ని మానేసి ఆయన వచ్చిన రోజును చెడ్డగా మాత్రం మార్చొద్దు. అలాంటి మంచి కోసం చేసేటువంటి క్రిస్మస్ డిసెంబర్ 25 అయితే ఏంటి, కాకపోతే ఏంటి, వేరే ప్రత్యేకమైన రోజైతే ఏంటి, ఏ రోజైనా చేయొచ్చు. ప్రతిరోజు, ప్రతి నెల, ఆఖరికి ప్రతి సండే కూడా ఒక క్రిస్మస్సే.
క్రిస్మస్ చేయకపోతే చేసే వాళ్ళని దూషిస్తున్నారు, చేసేవాళ్ళు చేయని వాళ్ళని విమర్శిస్తున్నారు. వితండవాదం. దేనికి? ఇలాంటి అనవసరమైనటువంటి వాటి కోసమే చేసే పనుల వల్లనే అన్యజనుల మధ్య నా నామం విక్రించబడుతుంది అని ప్రభువారు పలుకుతున్నారు. దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రతి రోజు క్రిస్మస్సే. ప్రార్థించే ప్రతి ఒక్కరూ అనుభూతి పొందుతారు. ఒక పండుగ, ఒక సెలబ్రేషన్ అలాంటి ఆత్మీయతని, అనుభూతిని ఇవ్వవు, ఇంకా దూరం చేస్తాయి. మనశ్శాంతి లేని క్రిస్మస్లు వద్దు. మనశ్శాంతి లేని క్రిస్మస్లు కాదు, మనసు పెట్టి చేయండి, దేవునితో ఉండటానికి చేయండి. క్రిస్మస్ అంటే ఒక రోజుకో, ఒక వారానికో, ఒక సంఘానికో చేసుకునేది కాదు, రోజూ చేసుకునేది. ముందు ముందు మనుషుల్లో, మనసుల్లో చేసుకునేది. మార్పు కోసం చేసేది క్రిస్మస్, మార్చేసేది కాదు. సువార్త కోసం చేయాలి, సంబరాల కోసం కాదు. ఎవరు పడితే అది, ఏది పడితే అది చెప్పుకుంటూ వస్తూ ఉండడం వల్ల ఈ చరిత్ర అంతా మీకు ఇవ్వడం జరిగింది. సమయాన్ని వెచ్చించి ఇంతవరకు చూసిన దాన్ని బట్టి మీ అందరికీ క్లియర్గా, స్పష్టంగా వాక్య ఆధారాలు, చరిత్ర ఆధారాలు, ఈ క్యాలెండర్ ఆధారాలు అన్నీ కూడా మీకు వివరంగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇంత క్లియర్గా ఎక్కడ లేని విధంగా, ఎవరు చెప్పని విధంగా ఈ వీడియో స్పష్టంగా ఉంది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్ళండి, ఈ అంశాన్ని షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే అనేటువంటి వ్యక్తులు ఇంకా అర్థం చేసుకోవాలి, అనేకమైనటువంటి ఆత్మలు ఇంకా బలపడాలి. కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇంకా లింక్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి. అంతేకాకుండా మరిన్ని అంశాల కొరకు చూస్తూనే ఉండండి, గమనిస్తూనే ఉండండి. ప్రతి వీడియోలోనూ కూడా మంచి అంశాన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప, కాపుదల మనందరికీ తోడయండి, బలపరచునుగాక. ఆమెన్.